శృంగారాన్ని అంగారాన్ని ఒకేసారి పండించిన కవిగా దాశరథి పేరు. శృంగారం అంతా కూడా పాటల వైపు నిలబడితే, అంగారం అంతా కూడా కవిత్వం వైపు నిలబెట్టుకున్నటువంటి అద్భుతమైనటువంటి కవి దాశరథి. వారిని గుర్తు చేసుకోవడం వల్ల, వారిని స్మరించుకోవడం వల్ల అది ఏ వేదికైనా సరే ఇక్కడ మనం ఈరోజు ఈ సంగీత విభాగాన్ని ప్రధాన స్రవంతిలో సాహిత్యాన్ని కూడా జోడించి గౌరవం సత్కరించడం అంటే మీ విశాల హృదయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, దాశరథి గురించి ఒక 2-3 ఈ రోజు నిజానికి రేపు దాశరథి పుట్టినరోజు 22 జూలై 1925లో జన్మించిన వారు వెంకటాచార్యుల వారి సుపుత్రులు వారు. ఒకసారి 1-2 మాటలు వారి అంటే మనం ఏమనుకుంటామంటే ఇందాక అన్నట్టుగా జీవితం కవి జీవితం అనే 2 పార్శ్వాలను చూసినప్పుడు జీవితంలోని కష్టాలు ఎంతో ఉంటాయి. అందువల్ల కవిగా రాణించలేకపోతున్నాము, కవిగా జీవించలేకపోతున్నాము, కవిగా ముందడుగు వేయలేకపోతున్నామనే మాటలు కొంత వెలువడుతుంటారు. అక్కడ దాశరథికి మించిన కష్టాలు మనకేమి నిజానికి కౌరపరంగా కళాకారుల పరంగా కూడా ఆలోచిస్తే వారి బాల్య స్మృతుల్లోంచి 1-2 సందర్భాలు గుర్తు చేద్దాం. వాళ్ళ నాన్నగారు వెంకటాచార్యుల వారు అద్భుతమైనటువంటి సంస్కృత పండితుడు, గొప్ప సదాచార కుటుంబం వారి నేపథ్యం. ఆయన మహాపండితులతో పాటు కొంత ఛాందస స్వభావం కూడా కలిగినవారు. ఇంట్లో ఖచ్చితంగా సంస్కృతంలోనే మాట్లాడాలి అని నియమం పెట్టి మరి ఒకవేళ మాట్లాడుకోకపోతే మాత్రం దారుణంగా శిక్షించినటువంటి లక్షణం వారి తండ్రి గారు. ఇది అంటే చిన్నతనంలోనే సరే తల్లిదండ్రులు చెప్పింది వినాలి, కానీ సమాజంలో ఏం జరుగుతుందో తెలియక ఒక ఒంటరితనాన్ని ఒక ఒంటరి తీవ్రంగా మారడాన్ని దాశరథి ఆ రోజే ధిక్కరించినాడు. ముందుగా ఆయన ధిక్కరించిన వ్యక్తి వారి నాన్నగారిని. సంస్కృతంలో నేను మాట్లాడాలని తెలుగు బయట వెళ్తే ఉర్దూ మీడియంలో చదువుకుంటున్నాడు. తెలుగు పద్యాలంటే ఇష్టం. నేను అదృష్టం ఏంటంటే వాళ్ళ అమ్మగారు మంచి తెలుగు అభిమాని, చక్కగా తెలుగుని దాశరథి సోదరులు ఇద్దరికి వంట పట్టించున్నాడు. కాబట్టి అంటే వాళ్ళ నాన్నగారిలో ఉన్న కొంత నిరసన ఏర్పాటైన తర్వాతి క్రమంలో వారు ఏం చెప్పుకుంటారంటే, నేను కవిగా నిలబడడానికి కారణం నా సంస్కృత పునాది అని చెప్తారు. మా నాన్న గట్టిగా కొట్టో తిట్టో నన్ను దండించైనా సరే సంస్కృతం నేర్పించినాడు.